హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐఎమ్ సుమిత్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూమరాలజీ నెంబర్ 7. ఎవరెవరు నెంబర్ 7 తోని రూల్ అవుతారంటే ఎవరైతే ఈ డేట్స్లో బర్న్ అయి ఉంటారో నెంబర్ అందరితో రూల్ అవుతారు. ఆ డేట్స్ వచ్చేసి నెంబర్ 7, నెంబర్ 16, నెంబర్ 25. సో ఎవరైతే ఈ 3 డేస్లో పుట్టుంటారో వాళ్ళు వచ్చేసి నెంబర్ 7తో రూల్ అవుతారు. నెంబర్ 7 కేతు నంబర్. సో మేము కేతు గురించి తెలుసుకుందాం. కేతు అంటే ఎవరు? కేతువుకి హెడ్ ఉండదు, బాడీ ఉంటుంది. ముందు వీడియోలో మనం రాహు గురించి మాట్లాడుకున్నాం. రాహుకి హెడ్ ఉంటుంది కానీ బాడీ ఉండదు. సేమ్ అలాగే. సో కేతు యొక్క ఎవరైతే కేతుతో రూల్ అవుతారో, నెంబర్ 7తో రూల్ అవుతారో, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మెయిన్ వచ్చేసి లో కాన్ఫిడెన్స్, సస్పీషియస్ నేచర్. వాళ్ళని అనుమానం పడతారు, అలాగే వేరే వాళ్ళని కూడా అనుమానం పడతారు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే మనం ముందు వీడియోలో రాహు గురించి మాట్లాడుకున్నాం. రాహుకి హెడ్ ఉంటుంది కానీ బాడీ ఉండదు, కానీ కేతుకి హెడ్ ఉండదు కానీ బాడీ ఉంటుంది. సో అదే కారణంగా హెడ్ లేదు కాబట్టి ఆయనకు ఓన్లీ బాడీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని అలా తొంగి తొంగి చూడడం అలాంటి నేచర్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఉంది. ఇదేం తమ్ రూల్ ఏం కాదు, అందరికీ ఇలా అయి ఉండదు. ఇంకోటి ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఎవరైతే నంబర్ 7తో రూల్ అవుతున్నారో